హిందూ బంధువులందరికీ నమస్తే. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. బైబిల్లో చాలా లాజిక్లు లేకుంటాయి. బైబిల్లో కొన్ని వచనాలు మిస్టేక్గా ఉంటాయి. అవి లాజిక్ ఇలవాడతలేవు, తరకానికి ఇలవాడతలేవు అని నేను బైబిల్లో నిరూపించి చూపిస్తూ చదివి వినిపిస్తూ నిరూపించి చూపించుకుంటూ వస్తున్నా. ఒట్టి మాటలతో కాకుండా రుజువు చేసి వినిపిస్తున్నా. సో అంతేకాకుండా ఒక పాస్టరు ఆయన ఒక ఆయుష్ గురించి చెప్పిండు. అంటే చనిపోతే కూడా మళ్ళీ బతుకుతారని చెప్పిండు. ఆ పాస్టర్ యొక్క వ్యక్తిత్వాన్ని కూడా నేను చెప్తా. అదేమిటంటే అతన్ని చనిపోరు అని చెప్పి అందరికీ మోటివేట్ ఏం చేసిండు. క్రీస్తునందు ఉన్నవారు చనిపోతే కూడా మళ్ళా బతుకుతారు, అసలు చనిపోరు అనే విధంగా ప్రసంగం చేసిండు. సో అతని అన్న కొద్ది దినములో కొన్ని దినాలకే ఆయన స్వయంగా చనిపోయాడు. సో నేను చెప్పేది నా ఉద్దేశం ఏమిటంటే బైబిల్లో నిజాలు ఉంటాయి, బైబిల్లో సత్యాలు ఉంటాయి అని మీరు చెప్పి మీరు అనుకుంటే మీరు మోసపోయినట్లే. ఎందుకంటే భారతీయులంతా మన సోదర భావంతో మనం జీవిస్తున్న ఈ లోకంలో ఈ బైబిల్ అనేది ఒక వ్యతిరేకని కనిపిస్తుంటుంది. నేను తప్ప వేరొక దేవుడు లేడు అంటుంటుంది. సో దయచేసి టాపిక్లోకి వెళ్ళిపోదామండి. వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. సో దయచేసి బైబిల్ తెరిచి చదివిపిస్తా, అవి వచ్చినాలో మీకు చదివి వినిపిస్తా. యోహాను సువార్త 11వ అధ్యాయము 24 నుండి 3 వచనాలు చదువుతా. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. ఇది పరిశుద్ధ గ్రంథంలోనే ఉంటుంది. అంటే పరిశుద్ధ గ్రంథం అని రాసిండ్రు బైబిల్లో, దాంట్లోనే ఉంటుంది. ఏమంటుంది? 25వ వచనము, యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనము ఏమంటున్నాడు? అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. ఈ నా మాట నమ్ముచున్నావా అని ఆమెతో అనెను. నాయందు విశ్వాసముంచువాడు చనిపోడు, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి ఎన్నటికీ చనిపోడు అని అంటున్నాడు. ఈ విషయం ఎక్కడ అంటున్నాడు? లాజర్ అనే వ్యక్తిని బతికిపిస్తాడు, మళ్ళీ ఇంకెప్పుడు చనిపోడు అంటే అనుకున్నాడు. ఆయన మళ్ళీ తిరిగి చనిపోయాడు. లాజికల్గా ఆలోచించండి. బైబిల్ ఇట్లనే ఉంటుంది, చెప్తుంటుంది కానీ అవేవి నెరవేరాయి. యేసుప్రభు ఏమన్నాడు? నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకుతాడంట. మళ్ళీ బతికించిన వ్యక్తి ఎప్పటికీ చనిపోడంట. ఇది పచ్చి అబద్ధం కదా. మీరు ఎట్లా ఆలోచిస్తారో ఆలోచించండి. సో ఇక్కడ ఏం జరిగిందంటే చనిపోయిన లాజరును బతికిపిస్తాడు, మళ్ళీ అతను చనిపోతాడు. ఇది జరిగిందో జరగలేదో కానీ బైబిల్లో మాత్రం ఇలాంటి విషయాలు రాసి ఉండదు. ఇవి పేక్ అని అనిపిస్తుంది. ఇంకొక వ్యక్తి, ఒక పాస్టర్ను చూపిస్తాను నేను. ఇక్కడ పక్కల స్క్రీన్ మీద కూడా వేస్తా, ఫోటో చూడండి. అతను ఏమంటున్నాడు? ఒక బ్యానర్ వేసిండు. ఒక బ్యానర్ అంటే ఆ బ్యానర్ ఎట్లా వేసిండంటే, చదువుతా, ఆయుష్కాల రహస్యం అంటే ఆయుష్కాలంలో రహస్యాలను మీరు తెలుసుకోవాలి అంటాడు. గుంటూరులో చెప్పిన ఈ ప్రసంగము ఇవే. అదృశ్యం మీలో ఎంతమందికి ఉన్నది అంటే ఏమంటున్నాడు? ఇతని అదృశ్యం మీలో ఎంతమందికి ఉన్నది అంటానంటే, ఇక్కడ ఇతని ప్రసంగం ఏం చేసిండంటే, ఇక్కడ మీటింగ్కి వచ్చిన వాళ్ళు చాలామందికి దీర్ఘ ఆయుష్యం దేవుడు ఇస్తాడు అంటున్నారు. చాలామంది సపెట్లు కొట్టిండ్రు. నీకు దీర్ఘాయుష్యం ఇస్తాడు, నీకు దీర్ఘాయుష్యం ఇస్తాడు, నాకు కూడా దీర్ఘాయుష్యం ఇస్తా అంటున్నాని ఛాలెంజ్ ఇచ్చి చెప్పిండు. అన్న కొద్ది రోజులకి ఆయన చనిపోయిండు. సో ఇతని ఏం చేశాడంటే కింగ్ జాన్సన్ విక్టర్ అని పేరు వేసుకున్నా, అంటే తనను తానే ఒక రాజులుగా అనుకుని ఉంటాడు. సో ఇంతవరకు ఈ వీడియో ఇంత ముగిస్తున్నా. దయచేసి మీరు నన్ను సపోర్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త విషయాలు మీకు మరిన్ని విషయాలు బైబిల్లో చెప్తుంటా. చాలామంది బైబిల్ ట్రైనింగ్ పోతుంటారు, వాళ్ళ సమయం వ్యర్థం చేస్తుంటారు, వాళ్ళ చదువు వ్యర్థమవుతుంటుంది. ఇవన్నీ వేస్ట్ టైం చేసుకునకుండా ఒక మంచి నాలెడ్జ్ తోటి మనం అందరం కలిసి ఉండి ఒక మంచి మనసుతోటి ఉండాలని వీడియో చేస్తున్నా. జై హింద్, వందే మాతరం.